హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రేజీ కుడుమా. ఈరోజు నేను బైక్ ఎలా తోలాలో నేర్చుకోబోతున్నాను. సో గైస్, నేను తోలే బైక్ పేరు స్క్రామ్ 411cc ఎంజిన్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 200 mm, ఇంకా వెయిట్ వచ్చేసి 185 kgs, ఇంకా సీట్ హైట్ వచ్చేసి 795 mm. హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా మంచి ఫీల్ వస్తుంది. అంటే వెదర్ చాలా అంటే పడిపోతాడు, గ్యారంటీ. శ్రీగాడు బైక్ నేర్చుకుంటాడు, నేను నేర్పిస్తాను. మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? అది అవసరం అనిపిస్తుంది. బైక్ రైడింగ్ అంటే చాలా ఈజీ. ఇక్కడ ఉంది కదా, బైక్ ఎక్కాలి, స్టీరింగ్ పట్టుకోవాలి, స్టీరింగ్ అన్నారు, హ్యాండిల్ బార్ అంటారు. బైక్ డ్యామేజ్ అవుతుంది అంటామా? డ్యామేజ్ అవ్వకపోతే బాగుంటుంది, కానీ అవ్వకుండా నేను చూసుకుంటా. దగ్గర ఉండి వాడు పడిపోయినా పర్లేదు, బైక్ పడకుండా చూసుకుంటా. నా హైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5'4". ఈ బైక్ ఏంటంటే అంటే దూకేయడం అంతే. పడిపోతే మళ్ళీ పడిపోయాను అంతే, వీడియో ఎండ్స్. అంటే లేసేదేం లేదా? ఇంకా అక్కడే పడుకుంటా. లాస్ట్కి అయితే బైక్ రైడింగ్ అయితే వస్తుందని నమ్మకం లేదు, చూద్దాం. నేను పడిపోతాను అనుకుంటావా? గ్యారంటీ. నీకు గేర్లు క్లచ్లు ఎట్లా మార్చాలో తెలుసా? తెలియదు. మీకు ఈ వీడియో పైన మీ థాట్స్ ఏంటి? ఏం వీడియో? సో గాయ్స్, ఈ వీడియోకి గోల్ ఏంటంటే నేను సడన్ బ్రేక్స్ నేర్చుకోవాలి, ఇంకా యూ టర్న్స్, ఇంకా సర్కిల్స్ చేయాలి. ఇప్పుడు బైక్ తోలాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? బైక్ ఎక్కాలి. కాళ్ళు అందుతున్నాయా? ఒకటేమో ఫ్లాట్ ఫుట్ ఉంది, ఇంకోటి ఏయ్. సో నీకు కాన్ఫిడెన్స్ వస్తుందా? ఏంటి, పడిపోతావానా? ఇది ఆన్ చేసి కీస్ పెట్టాలి. అరే ఇది ట్యాంక్ రా, కానీ కీస్ పెట్టేది పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసేదానికి. అది ఇక్కడ కీస్ పెట్టాలి, రైట్ సైడ్ తిప్పాలి. దాని తర్వాత ఇది నొక్కాలి, కాదు ఇది నొక్కాలి. అది ఆన్లోనే ఉందిరా, ఆఫ్ చేసావు ఇప్పుడు. ఫస్ట్ గేర్లో ఉంది, అది పైకి పెట్టు. అరే అది బ్రేక్ రా, గేర్ ఇక్కడ ఉంటుంది. ఇదా? 0 వచ్చిందా? ఆన్ చేయి. ఇప్పుడు నేను చూసుకోలేదా? అరే బండి ఎప్పుడు తోలుతావురా, ఆన్ ఆఫ్ చేసుకుంటూ కూర్చున్నావు. స్టాండ్ది. నా పక్కన రెండు ఉండాలి. కాళ్ళు అందట్లేదు చూడండి. కిందకి వెళ్ళిపోతాను. వెనక్కి ఎందుకు వెళ్తున్నావురా, ముందుకు వెళ్ళాలి కదా. స్టార్ట్ అవుతుంది, ముందరికి వెళ్ళడానికి. ఏమైందిరా? స్టాండ్ ఇస్తున్నా. స్టాండ్ది పక్కనే ఉండండి. ఇప్పుడు స్లో క్లచ్ వదులుతున్నా. ఆపరా రే. దీనిపై మీ స్పందన ఏంటి? చాలా బాగుంది. నేను క్లచ్ వదులుకుండానే ముందరికి వెళ్ళిపోతున్నా. అంటే ఇంత డిస్టెన్స్లో పెట్టి వెళ్ళిపోతా ఉన్నాను అంతే. అదే వెళ్తుంది. మెల్లగా క్లచ్ వదిలిపోవద్దు, సౌండ్ రాకూడదు, మెల్లగా స్మూత్గా ఉండాలని. మెల్లగా స్లోగా కాళ్ళు పైన పెట్టుకో.
న్యూట్రల్లో పెట్టు. న్యూట్రల్ స్టాండ్ వేసి క్లచ్ పట్టుకోవాలి గట్టిగా. సో గైస్ ఇప్పుడు నేను టర్నింగ్ నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు బైక్ ఎట్లా ప్లేస్ చేస్తుంది అంటే చాయిస్ రోడ్ ఇట్లా ఉంది, బైక్ ఇట్లా ఉంది. సో నేను బైక్ని ఇట్లా చూసి అట్లా తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అట్లా తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ గైస్ న్యూట్రల్లో ఉంది బైక్, ఇప్పుడు తిప్పి స్టాండ్ ఫుల్. ఇప్పుడు బైక్ని ఫస్ట్ గేర్లో పెట్టాలి. ఫస్ట్ కిలో పెట్టిన తర్వాత మెల్లగా వెళ్ళాలి. క్లచ్ వదలాలి కూడా మెల్లగా. ఎక్కడ తీసుకుంటాడు యూటర్న్ ఎక్కడ తీసుకుంటాడు? తీసుకెళ్ళాడు తిన్నాడు. వెనక లాగలేడు. కాళ్ళు ఎక్కడ పెడతావు? బండి కూడా ఆగిపోయింది. అంత సడన్ బ్రేక్ వేస్తే ఆగిపోతుంది. ఇప్పుడు శ్రీగాడికి స్ట్రైట్కి వెళ్ళడం వచ్చింది, రౌండ్ తిరగడం వచ్చింది. కానీ ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ బ్రేక్ వేయాలి సడన్గా. చలేసి ఇప్పుడే వేసాను ముందర సడన్గా వేయాలి. ఏంటంటే ఇప్పుడు ఛాలెంజ్ శ్రీగాడు హాయిగా నడుపుకుంటూ వస్తాడు, పప్ప సడన్గా వస్తారు బైక్ ముందుకి, శ్రీ బ్రేక్ వేయాలి. ఓకే. ఏం చేస్తాం? చాలా మంచి సడన్ బ్రేక్ వేసాను గైస్. రౌండ్ 2. పప్ప పప్ప నా లూబ్లా వస్తున్నారు. ఎందుకు పప్ప అంత లేట్గా వస్తున్నారు? సడన్గా అంటే అట్లా రావాలి. స్లోగా వస్తా కూర్చోరా, వస్తూ ఉంటే ఇట్లా అంత ఫాస్ట్గా రాకూడదు, స్లోగా రాలి. సో వీడియోకి అంతే గైస్. ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.